హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టీల్ బ్రిడ్జి పనులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వే ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ప్రజలకు అవగాహన కోసం ముందస్తుగా ప్లాకార్డులు పట్టుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉన్నాయని వివరిస్తున్నారు పోలీసులు. అయితే చాలామంది వాహనదారులకు డైవర్షన్ అర్థం కాక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. కేబీఆర్ పార్క్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ఈరోజు ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రజెంట్ కేబీఆర్ పార్క్ చొరస వద్ద ఉన్నాం. ఇక్కడ ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ఏంటంటే ఈరోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒక వేని నిర్వహించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేది మాత్రము 3 గంటల పాటు దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ వాహనదారులను కూడా ఒకటే వేలో పంపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇటు పంజాగుట్ట వైపు కావచ్చు, అంతేకాకుండా ఇటు రోడ్ నెంబర్ 12కి వెళ్ళాలంటే ఇటు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా వాహనాలను కూడా మళ్ళిస్తున్నారు. మరోవైపు ఇటు స్ట్రైట్గా పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు ఇటు జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలంటే ఇటు ఫ్రీ లెఫ్ట్ ద్వారా దీనికి సంబంధించి ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ ఇటు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి నేరుగా ఇటు సైడ్ వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్తో పాటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా పర్యవేక్షించారు. అయితే 3 గంటల పాటు ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉంటాయో వాటన్నిటిపైన కూడా నెక్స్ట్ లెవెల్ అంటే ఆ సమస్యను ఎలా క్లియర్ చేయాలనే దానిపైన కూడా పూర్తిగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ కట్టాలంటే దాదాపు సంవత్సరన్నర అవుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉండకుండా కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే దాదాపు ఇటు ఒక ట్రాఫిక్ సంబంధించి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఏదైతే 7 యొక్క ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించిన జంక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే ఫ్రీ లెఫ్ట్ ద్వారా కూడా దీనికి సంబంధించి ట్రాఫిక్ని మూవ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే ప్రజలంతా కూడా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి సహకరించాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా కోరుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా ఇటు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల యొక్క ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసులు యొక్క డ్రోన్ కెమెరాల ద్వారా కూడా దీనికి సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మాత్రం ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పూర్తిగా వే విధంగానే యొక్క ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. ఓవర్ టు స్టూడియో.